ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாசுரம் 21. ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வெள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெழாய் மாற்றாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வெள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெழாய் மாற்றாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. భావము పాలను పిదుకుటకై పొదుగు క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నీయు పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడువైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కానరావయ్యా. అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇతఃపరం బెరుంగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళ శాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి, లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు ఈ పాసురంలో.